రామాపురం అనే ఊర్లో మధ్యాహ్నం 12 గంటల సమయం. చలికాలం కావడంతో వాతావరణం చల్లగా ఉంది. సుబ్బమ్మ తన పూరి గుడిసె ముందు ఒక చిన్న తాటాకు పందిరి వేసింది. మట్టి పొయ్యి మీద మట్టి పెనం పెట్టి వేడివేడిగా సజ్జ రొట్టెలు కాలుస్తోంది. పక్కనే కుండలో గోంగూర పప్పు ఉడుకుతూ ఉంటే అందులో వేసిన వెల్లుల్లి, ఎండుమిరపకాయల పోపు సువాసన వీధి చివరిదాకా వెళ్తోంది. రామయ్య అక్కడికొచ్చాడు. అబ్బా సుబ్బమ్మ తల్లి, నీ చేతి వంట వాసన తగులుతుంటే పొలంలో పడుతున్న కష్టమంతా ఇట్టే మాయమైపోతోండాది. నా కోసం 4 సజ్జ రొట్టెలు, కాస్త గోంగూర పప్పు వడ్డించు తల్లి. ఆకలితో కడుపులో పెరుగులు అరుస్తున్నాయి. రానాయనా రావయ్యా, నీకోసమే వేడివేడిగా కాలుస్తున్నాను. ఇదిగో ఈ ఆకులో కూర్చో, కడుపు నిండా తిను. పచ్చటి చెల్లో కష్టపడేవాడికి కమ్మటి భోజనం పెడితే ఆ దేవుడికి నైవేద్యం పెట్టినట్టే నాయనా. అద్భుతం తల్లి, సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి నీ చేతుల్లో కొలువై ఉంది. ఈ రుచి ఏ షావుకారు ఇళ్లల్లో కూడా దొరకదు. నీ వ్యాపారం ఇలాగే 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలి తల్లి. ఇదిగో 10 కాసులు తీసుకో. దీవించు నాయనా, మీలాంటోళ్లు కడుపు నిండా తిని పెట్టే కాసులతోనే నా పూట గడుస్తోంది. వయసైపోయింది, వేరే కూలి పనులు చెయ్యలేను. అందుకే నాకొచ్చిన ఈ వంట పనే వ్యాపారంగా మార్చుకున్నాను. అంతా దేవుడిదయ్య. రామయ్య ఆనందంగా వెళ్లిపోయాడు. ఆ దారిలో వెళ్తున్న చాలా మంది జనాలు సుబ్బమ్మ దుకాణం దగ్గర ఆగి భోజనం చేసి వెళ్తున్నారు. ఈ సువాసన వీధి చివరున్న షావుకారు వీరయ్య బంగళాకి కూడా చేరింది. వీరయ్య బంగళాలో అరుగు మీద కూర్చొని వీరయ్య, వరలక్ష్మి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడే వీస్తున్న గాలికి సుబ్బమ్మ వంటల వాసన వాళ్ల ముక్కులకు తాకింది. వాహ్ వాహ్, వరలక్ష్మి, ఏంటో అద్భుతమైన వాసన! మన వీధిలో ఎవరో నెయ్యి దట్టించి వంటలు చేస్తున్నట్టున్నారు. ఈ చలికాలంలో ఆ వాసన పీలుస్తుంటే నా నోట్లో లాలాజరం ఊరుతోంది. నా ఆకలి అమాంతం పెరిగిపోయింది. నెయ్యి కాదులేండి, ఆ వీధి చివర ఉన్న ముసలి సుబ్బమ్మ నిన్నటించి ఏదో వంటల వ్యాపారం మొదలుపెట్టింది. ఊళ్ళో వాళ్ళంతా అక్కడికి వెళ్లి రొట్టెలు తింటున్నారు. ఆ వాసనే ఇక్కడికొస్తుంది. నాకు ఆ రొట్టెలు తినాలని ఆశగా ఉంది. కాని ఆ ముసల్ది తలా 20 కాసులు అడుగుతుందట. 20 కాసులా? 2 రొట్టెలు తినడానికి 20 కాసులు ఇవ్వాలా? నా ప్రాణం పోయినా ఆ ముసల్దాని చేతిలో ఒక్క పైసా కూడా పెట్టను. కాని ఆ వాసన చూస్తుంటే తినకుండా ఉండలేకపోతున్నారు. మనం ఎలాగైనా ఈరోజు ఉచితంగా ఆ భోజనాన్ని లాగించేయాలి. మీరెందుకు కంగారు పడతారు? నా బుర్రలో ఒక గొప్ప ఉపాయం ఉంది. మనం దర్జాగా వెళ్లి ఆ ముసల్దాని దగ్గర కూర్చుందాం. కడుపు పగిలేలా కమ్మటి రొట్టెలు, పప్పు మెక్కేద్దాం. అంతా తిన్నాక కూరలో పురుగులున్నాయి, రొట్టెలు పాతవని గట్టిగా అరుస్తూ దబాయిద్దాం. అప్పుడు ఆ ముసలిది భయపడి ఎదురు డబ్బులు అడగకుండా నోరు మూసుకుంటుంది. భలే చెప్పావే వరలక్ష్మి. మనం ఊరి పెద్దలం. మనం దబాయిస్తే ఆ దిక్కులేని ముసల్ది ఏమీ చెయ్యలేదు. పద వెళ్ళి ఆ ముసల్దాని వంట గిన్నెలు ఖాళీ చేసేద్దాం. ఈరోజు మనకు ఉచిత రాజభోగం ఖాయం. ఇద్దరూ తమ పన్నాగం అమలు చేయడానికి దర్జాగా అహంకారంతో అడుగులు వేసుకుంటూ సుబ్బమ్మ దుకాణం దగ్గరికి వెళ్తారు. సుబ్బమ్మ పొయ్యి ముందు కూర్చొని రొట్టెలు కాలుస్తోంది. వీరయ్య, వరలక్ష్మి అక్కడికి రాగానే ఆవిడ కంగారు పడి లేచి నిలబడింది. అయ్యో షావుకార్ గారు, దొరసాని గారు, రండి రండి. నా పేదవాడి గుడిసెకి మీరెలా దారి తప్పొచ్చారయ్యా? మా కుటీరంలో మీలాంటి పెద్దోళ్ళకి కూర్చోడానికి సరైన పీటలు కూడా లేవే. పీటలు లేకపోతే మాకేమిటి సుబ్బమ్మ? మేమేమైనా పీటలు తినడానికి వచ్చామా? నీ వంటలు చాలా బాగుంటాయని ఊరంతా మాట్లాడుకుంటున్నారు. అందుకే మేమిద్దరం స్వయంగా రుచి చూసి ఊరందరికీ చెబుదామని వచ్చాం. ఏది ఆ వేడివేడి సజ్జ రొట్టెలు, గోంగూర పప్పు మా ఆకుల్లో వడ్డించు. అవును సుబ్బమ్మ, వంట అద్భుతంగా ఉంటేనే మేం పొగుడుతాం. వడ్డించే ముందు ఆకులు శుభ్రంగా కడుగు. మేం చాలా శుభ్రత పాటించేవాళ్లం. త్వరగా వడ్డించు, మాకు ఆకలి మండుతోంది. అలాగేనమ్మా వరలక్ష్మి గారు, మీరు నా చేతి వంట తినడం నా అదృష్టం. కడుపు నిండా తినండి. సుబ్బమ్మ ఎంతో భక్తిగా శుభ్రంగా 2 పెద్ద ఆకులేసి మట్టి పెనం మీద కాలిన వేడివేడి రొట్టెలు, మట్టి కుండలో ఉడికిన కమ్మటి పప్పు వడ్డించింది. వీరయ్య, వరలక్ష్మి ఇద్దరూ లోపల తమ ఆకలిని దాచుకోలేక రాక్షసుల్లాగా రొట్టెలు చించుకొని తినడం మొదలుపెట్టారు. అరగంటలో వాళ్ళిద్దరూ
చెరో 10 రొట్టెలు లాగించేశారు. పప్పు గిన్నె మొత్తం తుడిచిపెట్టేశారు. కడుపు నిండా తిన్న తర్వాత వీరయ్య మరియు వరలక్ష్మి తమ పన్నాగం ప్రకారం నాటకం మొదలుపెట్టారు. చీచి, ఏంటే సుబ్బమ్మ ఈ దరిద్రపు వంట? దూరం నుండి వాసన చూసి ఏదో అమృతం అనుకుంటే రొట్టెలు అచ్చం రబ్బరు ముక్కల్లా సాగుతున్నాయి. పప్పులో అస్సలు ఉప్పే లేదు, పులుపు లేదు. నా కడుపులో వికారం మొదలయ్యింది. ఈ చెత్త భోజనమేనా నువ్వు ఊరందరికీ పెడుతున్నది? అవునండి, నాకైతే వాంతులొచ్చేలా ఉన్నాయి. సుబ్బమ్మ, నీకు వంట చేయడం రాకపోతే ఇంట్లో పడుకోవాలి గాని ఇలాంటి దరిద్రపు వ్యాపారం ఎందుకే నీకు? పైగా పప్పులో చూడు, ఏకంగా 2 నల్లటి పురుగులు కనపడుతున్నాయి. అయ్యో దొరసాని గారు, ఎంత మాట అన్నారమ్మా! నేను స్వయంగా కడిగి ఏరు కూరి వండాను. పురుగులుండడం అసాధ్యం. అయినా మీరు ఒక్కొక్కరు 10 రొట్టెలు తినేంత వరకు మీకు రుచి బాగోలేదని ఎందుకు అనిపించలేదయ్యా? దయచేసి పేదరాల్ని నా మీద అబద్ధపు నిందలు వెయ్యకండి. ఏయ్ ముసల్దానా, నోర్మై! పెద్ద మనుషులం మేము అబద్ధాలు చెబుతామా ఏంటి? నీ వంట చెత్తలా ఉందని చెప్పడానికి బలవంతంగా తిన్నామంతే. ఈ దరిద్రపు భోజనానికి మేము ఒక్క పైసా కూడా ఇవ్వము. పైగా మాకు కడుపు నొప్పి వస్తే వైద్యుడి ఖర్చులకు నువ్వే జరిమానా కట్టాలి. పదవే వరలక్ష్మి, ఇక్కడ ఉంటే మన పరువు పోతుంది. వీరయ్య, వరలక్ష్మి డబ్బులివ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి అడుగులు వేశారు. సుబ్బమ్మ కన్నీళ్లు పెట్టుకొని నేల మీద కూలబడిపోయింది. సరిగ్గా అదే సమయానికి ఊరి పెద్ద అంజన్న, అతని భార్య సుశీలమ్మ అక్కడికొచ్చారు. ఏంటయ్యా వీరయ్య గారు, దారిలో వెళ్తుంటే మీ గొంతు వీధి చివరిదాకా వినిపిస్తోంది. ముసలి సుబ్బమ్మ మీద ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? ఆమె చేతి వంట అద్భుతమని ఇప్పుడే 10 మంది నాకు చెప్పారు. మీరేమో చెత్త అని అరుస్తున్నారేమిటి? అవును వరలక్ష్మి గారు, మీ ఆకలి చూస్తే అర్థమవుతోంది. పప్పడు కూడా వదలకుండా నాకేశారుగా. రొట్టె ముక్క కూడా మిగల్లేదు. భోజనం బాగోకపోతే ఆకులు అలా ఎలా తుడుస్తారమ్మా? బాగోలేనప్పుడు సగం వదిలేయాలి కదా. అసలు విషయమేంటో ఇక్కడే తెలుసా? అది కాదండి సుశీలమ్మ గారు, ఆకలి ఎక్కువై ఎలాగలా మింగాం అంతేగాని వంట అస్సలు బాగోలేదు. పైగా పురుగులున్నాయి. ఆ ముసల్ది మమ్మల్ని మోసం చేసి డబ్బులు గుంజాలని చూస్తోంది. మేమివ్వం. సుబ్బమ్మ ఏడుస్తూ వచ్చి, అంజన్న గారు, నన్ను కాపాడయ్యా. ఆ షావుకారు దంపతులు నా వంట మొత్తం రాక్షసుల్లా తినేశారు. ఇప్పుడేమో ఉచితంగా వెళ్ళిపోవడానికి నా వంట మీద లేనిపోని నిందలేస్తున్నారు. వాళ్లకు నా మీద దయ్యలేదు. నేను రోజంతా పడ్డ కష్టం వృధా అయిపోయింది. వాళ్ల దగ్గర నా డబ్బులు ఇప్పించండయ్యా. భయపడకు సుబ్బమ్మ, వాళ్ల పిసినారితనం, ఉచితంగా తినాలనే కక్కుర్తి నాకు బాగా తెలుసు. వాళ్ల చేతే వాళ్ళ తప్పును ఒప్పించేలా నేను ఒక అద్భుతమైన ఉపాయం అమలు చేస్తాను. నువ్వు నా వెనకాలే వచ్చి నేనడిగిన వాటికి అవును అని చెప్పు. అంజన్న సుబ్బమ్మను తీసుకుని పక్కకు వెళ్లి గుసగుసగా తన ప్లాన్ వివరించాడు. ఆ ప్లాన్ వినగానే సుబ్బమ్మ ముక్కల్లో ఏడుపోయి ఒక చిరునవ్వు కనిపించింది. వీరయ్య గారు, మీరు అన్నది నిజమే కావచ్చు. ఈ సుబ్బమ్మ వయసు అయిపోయి కళ్ళు సరిగ్గా కనిపించగా పురుగులను వేసి ఉండి ఉంటుంది. నాకు ఆమె వంట మీద మొదటి నుండి అవమానమే. అందుకే ఈరోజు ఉదయం నేను ఆమెకొక రహస్యమైన మూలికని ఇచ్చి ఈ పప్పులో కలపమని చెప్పాను. సుబ్బమ్మ, నేను ఇచ్చిన ఆ సత్యమూలిక పప్పులో కలిపావా లేదా? కలిపానంజన గారు, మీరు ఏ మూలికిచ్చారో నాకు తెలియదు గాని మీరు చెప్పినట్లే వంట చేసేటప్పుడు దాని పప్పులో వేశాను. సత్యమూలిక? అదేంటండి అంజన్నగారు, వంటలో మూలికలు ఎందుకు కలిపారు? దాన్ని తింటే ఏమవుతుంది? నాకెందుకో అనుమానంగా ఉంది. అది మామూలు మూలిక కాదు వీరయ్య గారు. హిమాలయాల నుండి వచ్చిన ఒక సాధువు నాకు బహుమతిగా ఇచ్చాడు. దాని పేరు సత్యమూలిక. ఎవరైతే ఆ మూలిక కలిపిన ఆహారం తింటారో వాళ్లు నిజాయితీపరులు, ధర్మవంతులు అయితే వాళ్లకి ఆ భోజనం అమృతంలా అరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అమ్మయ్యా, అయితే మాకేం కాదండి. మేం చాలా నిజాయితీపరులం. మేమేమి ఉచితంగా తినాలని అబద్ధాలు చెప్పడం లేదు. వంట నిజంగానే బాలేదు. మరి అబద్ధం చెప్పేవాళ్లు తింటే ఏమవుతుంది అంజన గారు? అక్కడే ఉంది అసలు ప్రమాదం వరలక్ష్మి గారు. ఎవరైనా పేదవాళ్ల కడుపు కొట్టి వాళ్ల వంట బాగున్నా సరే ఉచితంగా తినాలనే స్వార్థంతో వంట బాగోలేదు అని అబద్ధం చెబితే ఆ సత్యమూలిక వాళ్ల కడుపులోకి వెళ్లగానే అగ్నిపర్వతంలా మారుతుంది. వాళ్ల పేగుల్లో విపరీతమైన మంట పుడుతుంది. వాళ్ల చెవుల్లోంచి పొగలు వస్తాయి.
అరగంట తిరిగేసరికి వాళ్ళ కడుపు బెలూన్లాగా ఉబ్బిపోయి పేలిపోతారు. దీనికి ఎవరో మినహాయింపు కాదు, నేనే కల్లారా చూశాను. ఈ మాటలు వినగానే వీరయ్య వరలక్ష్మిలకు గుండెల్లో రైళ్లు బండిలా కొట్టుకోవడం మొదలయ్యాయి. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు కదా, తమ కడుపు కూడా పేలిపోతుందేమోనన్న భయం వాళ్ళని పట్టుకుంది. అయ్యో అంజన్న గారు, షావుకార్ గారు, నిజంగానే నా వంట దరిద్రంగా ఉందని చెప్పారు కదా, అంటే వాళ్ళు నిజం చెప్పినట్లే కదా. వాళ్లకు ఎలాంటి అపాయం జరగదు. కాని పాపం వాళ్ళు చెత్త భోజనం తిన్నందువల్ల వాళ్ళ కడుపులో వికారం వచ్చిందని చెప్పారు. నా వంట వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడవకూడదు కదా. నేను వాళ్ళ కోసం ఇప్పుడే జీర్ణ కషాయం తీసుకొస్తాను. కషాయమా? ఎందుకే సుబ్బమ్మ కషాయం? నాకేమీ అవసరం లేదు. వద్దు దొరగారు, మీరు ఆ కాషాయం తాగితే మీ కడుపులో వికారం రాదు. నేను వెంటనే తీసుకొస్తాను. సుబ్బమ్మ లోపలికెళ్ళి ఒక కుండలో వేడి నీళ్లు తీసుకుని అందులో విపరీతమైన ఘాటుండే సొంటి మరియు నల్ల మిరియాల పొడి దట్టంగా కలిపింది. దాన్ని తీసుకొచ్చి వీరయ్య వరలక్ష్మి చేతికి ఇచ్చింది. తాగండి దొరగారు, ఈ కషాయం తాగితే మీ కడుపులో ఉన్న చెత్తంతా బయటకు పోతుంది. మీరు నిజం చెప్పారు కాబట్టి మీకు సత్యమూలిక వల్ల ఎలాంటి ప్రమాదం జరగదు. వీరయ్య వరలక్ష్మి ఉచితంగా వస్తోంది కదా అని, పైగా కడుపు నొప్పి రాకూడదాయే అనే భయంతో కళ్ళు మూసుకొని ఆ కాషాయం గబగబా తాగేశారు. అది గొంతులోకి వెళ్లగానే సొంటి మిరియాల ఘాటుకు వాళ్ళ పేగుల్లో విపరీతమైన వేడి పుట్టడం మొదలైంది. సరిగ్గా 2 నిమిషాలు గడిచాయి. కాషాయం ఘాటు వల్ల వీరయ్య కడుపులో విపరీతమైన వేడి మంట మొదలైంది. ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. అబ్బా వరలక్ష్మి, నా కడుపులో ఏదో అగ్ని పుడుతున్నట్లుందే. పేగులు మండిపోతున్నాయి. అంజన్న గారు చెప్పినట్లు ఆ సత్యమూలిక పనిచేయటం మొదలు పెట్టిందా ఏమిటి? అమ్మో చచ్చాన్ రోయ్, నా కడుపులో కూడా మంటలు రేగుతున్నాయి. ఏవండి, నా చెవులు వేడెక్కిపోయాయి. ఆ సత్యమూలక మన అబద్ధాన్ని పసిగట్టేసిందండి. దేవుడా, నన్ను కాపాడు. అయ్యో వీరయ్య గారు, మీరిద్దరు ఏంటి అలా కడుపులు పట్టుకుని గెంతులేస్తున్నారు? ముఖాలు ఎర్రగా అయిపోయాయి, చెమటలు గక్కుతున్నారు. మీరు అబద్ధం చెప్పారా ఏంటి? పేదవాణ్ణి మోసం చేసి ఉచితంగా తిన్నారా? నిజం చెప్పండి. అవును సుశీలమ్మ గారు, మేమే అబద్ధం ఆడాం. ఆ ముసల్దాని వంట అద్భుతంగా ఉంది, అమృతంలా ఉంది. మా పైసలు మిగిల్చుకోవాలనే ఆశతో కడుపు నిండా ఫ్రీగా తిని ఎదురు దబాయించాం. దయచేసి నన్ను కాపాడండి అంజన్న గారు. నన్ను క్షమించు సుబ్బమ్మ, నీ వంటకు వంకల్లేవు తల్లి. మా బుద్ధికి వంకలున్నాయి. నీ కష్టం మేం గుర్తించకుండా ఉచితంగా దొంగల్లా లాగేశాం. ఆ సత్యమూలిక శాపాన్ని వెనక్కి తీసుకో తల్లి. నా కడుపు కాలిపోతోంది. ఏంటి వీరయ్య గారు, 10 కాసుల కోసం మీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారా? అసలు వంటలో నేను ఎలాంటి సత్యమూలిక కలపలేదు. అలాంటి మూలిక ఈ సృష్టిలోనే లేదు. ఇదంతా మీరు ఉచితంగా తిన్నారని పసిగట్టి మీ అబద్ధాన్ని మీ నోటితోడే చెప్పించడానికి నేను సుబ్బమ్మ ఆడిన నాటకం ఇది. ఏంటి అంజన్న గారు, సత్యమూలిక లేదా? మరి నా కడుపులో ఈ భయంకరమైన మంట ఏంటి? అదే సత్యమూలక మంట కాదయ్యా షావుకారు గారు. నేను మీకు కాషాయం పేరుతో ఇచ్చింది అచ్చమైన సొంటి మిరియాల నీళ్లు. ఆ ఘాటుకే మీ కడుపులో వేడి పుట్టింది. అబద్ధం ఆడమన్నా మీ మనసులోని అపరాధం భావమే ఆ వేడిని చూసి మీ కడుపు పేలిపోతుందేమో అన్న భయాన్ని మీలో కలిగించింది. ఇది వినగానే వీరయ్య వరలక్ష్మిలకు అసలు విషయం అర్థమై సిగ్గుతో తలదించుకున్నారు. నా బుద్ధి గడ్డి తినింది. పేదవాడి ఉసురు తగిలితే ఎంత మంటగా ఉంటుందో ఇవాళ నా కడుపులో కాని తెలిసొచ్చింది. ముసలిది కదా, దబాయిస్తే సరిపోతుంది అనుకున్నా. కాని ఆమె నాకంటే 100 రెట్లు తెలివైనది అని నాకు అర్థమయ్యింది. నా పిసినారితనం మొత్తం ఈ మంటకి కాలి బూడిదైపోయింది. అవును సుబ్బమ్మత్త, మమ్మల్ని క్షమించు. నువ్వు కష్టపడి వండి పెడుతుంటే కడుపు నిండా తిని నీకు అన్యాయం చేశాం. భగవంతుడు మాకు సరైన గుణపాఠం చెప్పాడు. ఇక జన్మలో ఎవరి దగ్గర ఫ్రీగా తినాలని అబద్ధం చెప్పము. పర్వాలేదు షావుకార్ గారు, దేవుడందరికీ కడుపిచ్చాడు, ఆకలి ఇచ్చాడు. ఆకలి తీర్చినందుకు నాకు దక్కాల్సిన కూలి నాకిస్తే చాలు. నేను ఎవరి దగ్గర ఎక్కువ ఆశించను. మీకు తప్పు తెలిసింది, అదే సంతోషం. ఇదిగో సుబ్బమ్మ, నీ భోజనానికి నా బాకీ 20 కాసులు. దీనితో పాటు నా తప్పుకు ప్రాయచిత్తంగా మరో 100 కాసులు నీకు బహుమతిగా ఇస్తున్నాను.
తీసుకో తల్లి. నీ వంటలు రోజూ నేను డబ్బులిచ్చి మరీ కొనుక్కుంటాను. విన్నారు కదా దొరగారు, అదే నిజాయితీగా డబ్బులిచ్చి తింటే ఆ భోజనం అమృతంలా మారుతుంది. ఇక బుద్ధిగా బతకండి. అంజన మాటలకు అందరూ నవ్వుకుంటూ చప్పట్లు కొట్టారు. వీరయ్య, వరలక్ష్మి తమ పిసినార్తనాన్ని వదిలేసి సుబ్బమ్మకు డబ్బులు చెల్లించి బుద్ధిగా తమ బంగళాకి వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి సుబ్బమ్మ వ్యాపారం అద్భుతంగా సాగింది. సుబ్బమ్మ తెలివితేటల కథ ఊరంతటికీ పాకి ఆమెకు అందరూ గౌరవం ఇవ్వడం మొదలెట్టారు. ఎదుటివాటి కష్టాన్ని తక్కువ చేసి చూపిస్తూ స్వార్థంతో ఉచితంగా దోచుకోవాలని చూస్తే చివరికి మనకు భయం, అవమానాలే మిగులుతాయి. కష్టానికి తగిన విలువ ఇచ్చి బ్రతికినప్పుడే సమాజంలో గౌరవం, ప్రశాంతత దక్కుతాయి. తెలివితేటల ముందు ఎంతటి కుతంత్రమైనా బలాదూర్. ఒక గ్రామంలో అనావృష్టి కారణంగా పొలాలన్నీ బీడుపడ్డాయి. ఆ ఊరి చివర ఉన్న సాంబయ్య పూరి గుడిసెలో కటిక దరిద్రం తాండవిస్తోంది. వారం రోజుల నుంచి సాంబయ్యకు ఒక్క పని కూడా దొరకలేదు. పగలంతా ఊరంతా తిరిగి ఎవరి గడప తొక్కినా నిరాశ ఎదురై రాత్రికి ఒట్టి చేతులతో ఇంటికొచ్చాడు. గుడిసెలో ఆముదం దీపం వెలుగుతోంది. సాంబయ్య నేల మీద కూర్చొని తన తల పట్టుకొని కన్నీళ్లు కారుస్తున్నాడు. భార్య భద్రమ్మ ఒక పాత మట్టి కుండలో ఉన్న 2 గుక్కల గంజి నీళ్లను భర్త ముందు పెట్టింది. భద్రమ్మ, నా బతుకు ఎందుకిలా తగలబడింది? ఉదయం నుండి 100 మంది కాళ్ళు పట్టుకున్నాను. ఆ కనకరావు గారి మామిడి తోటలోకి వెళ్లి కలుపు తీస్తాను సామి అన్నాను. ఆ పక్క ఊరి వ్యాపారుల దగ్గరికి వెళ్లి మూటలు మోస్తాను అన్నాను. ఏ ఒక్కరూ నాకు గుప్పెడు గింజల పని కూడా ఇవ్వలేదు భద్రమ్మ. ఊర్లో కరువు ఉంటే అందరికీ ఉండాలి కాని ఆ కనకారావు లాంటి వాళ్ల ఇల్లు ధాన్యంతో కలకలలాడుతున్నాయి. నా కడుపు మాత్రమే ఎందుకు మాడుతుంది? ఒక మగవాడిగా నిన్ను పోషించుకోలేని చేతకాని వాడినయ్యాను. పస్తులుండి నీ మొహం పీక్కుపోయింది, కళ్ళు లోపలికి పోయాయి. అయినా నువ్వు నాకెప్పుడూ ఒక్క నిష్ఠూరం ఆడలేదు. నా భార్యకొక పూట కడుపు నిండా అన్నం పెట్టలేని ఈ దరిద్రపు బతుకు నాకెందుకే? రేపు పొద్దున నేను ఇక ఎవరి మొహం చూడాలి? ఖాళీ చేతులతో నేను గుడిసె గడప ఎలా తొక్కాలి? ఏవండి, దయచేసి అలా కన్నీరు పెట్టుకోకండి. కష్టం అందరికీ వస్తుంది. వానల్లేక ఊరంతా పనులాగిపోయాయి. వాతావరణం దెబ్బ కొడితే అందులో మీ తప్పేముంది? మీరు కష్టపడ్డానికి ఏనాడైనా వెనకడుగేశారా? ఎండనక వాననక నా కోసం కాయ కష్టం చేశారు. ఆకలితో నేనేమైనా మిమ్మల్ని నిలదీశానా? ఇద్దరం కలిసే పస్తులుంటున్నాం కదా. మగవారు మీరే ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే నాకు ధైర్యం ఎవరు చెప్తారు? ఈ రోజు గడిస్తే రేపు ఏదో ఒక దారి దొరక్కపోతుందా? చీకటి తర్వాత పగలు రాకుండా ఉంటుందా? ఏడవకుండా ఈ కాసింత గంజి తాగండి. మీ ఆకలి మంట చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందండి. నా భార్య ఎంత మంచిది. కడుపులో పేగులు ఎండిపోతున్నా పల్లెత్తు మాట అనటం లేదు. ఇన్నాళ్ళు నా చేతుల్లో బలం ఉంది కదా అని విర్రవిగాను. కాని కేవలం కండబలం ఉంటే పూట గడవదు అని ఇవాళ తెలిసింది. ఈ కరువు కాలంలో కూలీ పనులు దొరకవు. నేను వేరే దారి వెతుక్కోకపోతే నా భార్య ఆకలితోనే అల్లాడిపోతుంది. కాని చదువు సంధ్యలు లేని నాకు ఏం పని చేతవుతుంది? బతుకు తెరువు కోసం నేను ఏ ఊరికి వెళ్ళాలి? భద్రమ్మ, రేపు పొద్దున నేను ఆ కనకారావు గారి ఇంటికి మళ్లీ వెళ్లి ఏ పనైనా చేస్తాను అని బతిమాలుతాను. వాళ్ల పశువుల పేడ ఎత్తడానికైనా సరే నాకు అభ్యంతరం లేదు. నా పరువు పోయినా పర్వాలేదు. నీ మొహంలో ఎదిగిన ఆకలి తీరాలి. మరుసటి రోజు ఉదయం భద్రమ్మ పెరట్లోకి వెళ్ళింది. వాళ్ళు ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న 2 నాటుకోళ్లు అక్కడున్నాయి. వాటికి గింజలు వేయడానికి కూడా ఇంట్లో ఏమీ లేదు. భద్రమ్మ ఒక నిర్ణయానికొచ్చింది. పసురుతో కుంగిపోతున్న తన భర్తకు ఇవాళ ఎలాగైనా సరే ఆ కోడిని వండి మంచి భోజనం పెట్టాలని అనుకుంది. సాంబయ్య స్నానం చేసి వచ్చేసరికి భద్రమ్మ కోడిని శుభ్రం చేసి పెట్టింది. ఏవండి, మీరు పని వెతుకోవడానికి వెళ్లే ముందు కడుపు నిండా తిని వెళ్ళండి. నేను కోడిని శుభ్రం చేశాను, కాని దానికి మసాలాల నూనె అద్భుతంగా వండడం మీకు మాత్రమే చేతవుతుంది. మీ నానమ్మ దగ్గర మీరు నేర్చుకున్న ఆ వంట దయచేసి ఇవాళ మీరే వండండి. మనకున్న కాసింత బియ్యంతో నేను అన్నం వండుతాను. సాంబయ్య అయిష్టంగానే పొయ్యి దగ్గర కూర్చున్నాడు. పాత మట్టి కుండలో నూనె పోసి రోట్లో స్వయంగా నూరిన కారం, వెల్లుల్లి, జీలకర్ర వేసి నాటుకోడిని వండడం మొదలుపెట్టాడు. భద్రమ్మ,
ఈ రోట్లో నూరుతుంటే నా కండల బలం అంతా ఈ మసాలాకే వస్తున్నట్లుంది. మా నాన్నమ్మ ఎప్పుడూ చెప్పేది, మనసు పెట్టి వండితే ఆ కూరకి ఒక ప్రాణం వస్తుందని. గుప్పెడు ధనియాలు, 2 లవంగాలు కాస్త దట్టంగా వేస్తే ఆ నాటుకోడి వాసనకి ఆకలి రెట్టింపవుతుంది. ఆ వంట వాసన గుడిసెను దాటి వీధి చివరి వరకు గుబాలించింది. వంట పూర్తయ్యాక భద్రమ్మ ఒక ఆకులో వేడి వేడి అన్నం, కోడికూర వడ్డించుకుని మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంది. అమ్మ బాబోయ్, ఏవండి, ఏంటి రుచి? ఇది కూర కాదు, దేవుడు స్వయంగా వండిన అమృతంలాగా ఉంది. నోట్లో పెట్టుకోగాని ముక్క వెన్నలా కరిగిపోతుంది. మసాలాలు ఎంత అద్భుతంగా పడ్డాయో. ఇన్ని రోజులు మీ చేతుల్లో ఇంత గొప్ప నైపుణ్యాన్ని దాచుకొని మనం పస్తులు ఎందుకుంటున్నామండి? ఈ వంట చూస్తే ఈ మహారాజైనా సరే మీకు దాసోహం అవ్వాల్సిందే. అదేంటి భద్రమ్మ, అంత మాట అనేశావ్? నేను ఎప్పుడో పండుగలకు సరదాగా వండుతాను కదా. నాకు తెలిసిన విద్య అదొక్కటే, దానికి ఇంత పొగడ్తలెందుకు? ఏవండి, మనమిక ఎవరి గడప తొక్కాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర పశువులు పెడతాల్సిన కర్మ మనకు అసలే లేదు. నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. మీ చేతి వంటలో ఉన్న ఈ గొప్ప రుచి మన పాలిట కల్పవృక్షం. మనవెందుకు సంత వీధిలో ఒక చిన్న బండి పెట్టుకుని ఈ నాటుకోడి కూర, వేడన్నం అమ్మకూడదు? జనాలు ఈ వాసన చూస్తే చాలు ఎగబడి కొంటారు. మీరెవరి దగ్గర కూలీ పని చేయడం మానేయండి. పరుల దగ్గర చేయి చాపే కంటే నలుగురికి అన్నం పెట్టే దారించుకుందాం. మన బతుకు మనమే మార్చుకుందామండి. సాంబయ్య ఈ మాట వినగానే ఆశ్చర్యపోయాడు. నేనా? ఒక మగాడినయ్యుండి సంతలో వంట చేసి అమ్మడమా? ఊర్లో వాళ్ళు చూస్తే నా పరువు పోదా భద్రమ్మా? అని అడిగాడు. పరువు మన కడుపు నింపదండి. పరువుల దగ్గర దొంగతనం చేస్తే పరువు పోతుంది, కానీ 10 మందికి మన కష్టంతో మన చేత్తో కమ్మటి భోజనం పెట్టి ఆ కష్టార్జితంతో బతికితే పరువు ఎక్కడికి పోతుంది? పైగా ఆకలి తీర్చినందుకు పుణ్యం కూడా వస్తుంది. నేను మీకు అండగా ఉంటాను. రేపే మనం సంత వీధికెళ్తున్నాం, నా మాట వినండి. మరుసటి రోజు ఉదయం భద్రమ్మ తన మెడలో ఉన్న ఒకే ఒక పాత వెండి గొలుసు నమ్మి ఆ డబ్బుతో బియ్యం, మసాలాలు, ఒక పెద్ద నాటుకోడి కొనుక్కొని వచ్చింది. సాంబయ్య తన చేతి నైపుణ్యంతో ఆ అద్భుతంగా కోడికూర, బగారా అన్నం వండాడు. ఇద్దరు కలిసి ఒక పాత చెక్కబండి మీద మట్టి కుండలు పెట్టుకుని ఊరి మధ్యలో ఉన్న సంత వీధికి చేరుకున్నారు. సంత వీధి రద్దీగా ఉంది. ఒక పక్కన వీరబాబు కూరగాయలు అమ్ముతూ ఉన్నాడు. ఇంకో పక్కేమో నరసింహం అనేవాడు ఎప్పుడు కులిపోయిన చద్దన్నం, నీళ్ల పులుసు అమ్ముకుంటూ కూర్చున్నాడు. సాంబయ్య బండాపి మట్టి కుండ మూత తీశాడు. అంతే, ఆ నాటుకోడి మసాలా వాసన గాలికి సందంతా వ్యాపించింది. పక్కనే ఉన్న వీరబాబు, అతని భార్య మల్లమ్మ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఓరే సాంబయ్య, అబ్బా, ఏంట్రా ఈ అద్భుతమైన వాసన? నువ్వు కూలీ పని మానేసి వ్యాపారం మొదలెట్టావా? భలే పనిచేసావురా. పొద్దున్నే లేచి కూరగాయలు అమ్మి నా కడుపు మలమలా మాడిపోతుంది. ముందు నాకు ఒక ఆకులో అన్నం, ఆ కోడి కూర వాసనకే నా ప్రాణాలు లేచొస్తున్నాయి. అవును, మా ఆయనేమో కాని ఈ వాసనకు నేను ఇంటి భోజనం తినలేననిపిస్తోంది. నా కాస్త వడ్డించు. భద్రమ్మ ఎలాగో మాకు వడ్డించక మానదు. సాంబయ్య సంతోషంగా అన్నం వడ్డించాడు. వీరబాబు, మల్లమ్మ ఇద్దరూ తిని ఆనందంతో గెంతులు వేశారు. సాంబయ్య, నువ్వు మనిషివి కాదురా, సాక్షాత్తు అన్నపూర్ణదేవివి. ముక్క నోట్లో పెట్టుకుంటే ఎన్నపూసలా కరిగిపోతుందనుకో. ఎంత కమ్మగా ఉందో. ఎవరైనా తిన్నారో ఇక నీ బండికి బానిసలవ్వాల్సిందే. వీరబాబు మాటలు విని సంతలో ఉన్న వాళ్లంతా ఒక్కొక్కరుగా సాంబయ్య బండి దగ్గరికి వచ్చారు. కేవలం అరగంటలోనే సాంబయ్య తెచ్చిన కుండలన్నీ ఖాళీ అయిపోయాయి. భద్రమ్మ ముఖంలో ఏనలేని ఆనందం వెళ్లి విరిసింది. ఆ రోజు వాళ్లకు చాలా లాభం వచ్చింది. దేవుడా, నా చేతుల్లో ఇంత అదృష్టం ఉందా? 10 మందికి కడుపు నిండా అన్నం పెడితే వాళ్ల ముఖాల్లో కనిపించిన సంతోషం నా కష్టాన్ని మొత్తం మర్చిపోయేలా చేసింది. నా భార్య నమ్మకం ఇవాళ నిజమయ్యింది. ఆడదాని మాట వింటే ఇల్లు ఎప్పుడూ బాగుపడుతుంది అంటారు. అది అక్షరాలా నిజం. ఇక నేను ఎవరి ముందు పనికోసం తలవంచాల్సిన పనిలేదు. సాంబయ్య వ్యాపారం రోజు 3 పువ్వులు 6 కాయలుగా బ్రహ్మాండంగా సాగుతోంది.
అతని బండి దగ్గర జనం క్యూ కడుతున్నారు. కాని ఇది చూసి సంతలో పాత భోజనం అమ్మే నరసింహం కుళ్ళుకొని చచ్చిపోతున్నాడు. ఎంత పొగరి సాంబయ్య గాడికే! వారం రోజుల క్రితం పని కోసం దేవులాడినవాడు ఇవాళ నాకే పోటీకొచ్చాడా? ఆడి బండికి జనం ఇలా ఎగబడొస్తున్నారు. ఆడి దగ్గర నాటుకోడి తినడానికి అంత ఆత్రమా? ఇటు చూస్తే నా సద్దన్నం, పులుసు కుండలు ఇవన్నీ ఎవరు కొనక పులిసిపోతున్నాయి. వాడి కూరల రుచికి జనం నా ముఖం కూడా చూడటం లేదు. వాడి బండి ఇక్కడ ఉంటే నా బతుకు బస్టాండ్ అవ్వడం ఖాయం. వెంటనే వెళ్ళి కనకారావు దొరగారికి చెప్పి వాడి బండి పీకేయించాలి. నరసింహం వెంటనే పరుగు పరుగున వెళ్లి ఊరు మోతుబరి కనకరావుకి నూరిపోశాడు. కనకరావుకి పేదవాళ్లు తలెత్తుకుని దర్జాగా బ్రతకడం అస్సలిష్టముండదు. మరుసటి రోజు సాంబయ్య బండి దగ్గరికి కనకారావు దర్జాగా వచ్చాడు. వెనకాల నరసింహం నక్కలా నవ్వుతూ ఉన్నాడు. ఏరా సాంబయ్య, నిన్నటిదాకా నా పొలంలో పేడెత్తుకొని ప్రాధేయపడిన వాడివి ఇవాళ దర్జాగా సంత వీధిలో బండి పెట్టుకుని నాకే ఎదురు నిలబడతావా? ఈ సంత వీధిలో బండి పెట్టుకోవాలంటే నా అనుమతి ఉండాలని నీకు తెలియదా? ఎవరినడిగి బండి పెట్టావురా ఇక్కడ? అయ్యా కనకారావు గారు, నేను ఎవరికీ అన్యాయం చేయడం లేదు స్వామి. కరువులో బతుకు తెరువు కోసం నా భార్య మాట విని ఈ కోడికూర అమ్ముకుంటున్నాను. ఊరి జనం ఇష్టంగా తింటున్నారు. దయచేసి మమ్మల్ని బతకనివ్వండి సామి. అదేంటి దొరగారు, వీడు నా గిరాకీ అంతా లాగేసుకుంటున్నాడు. పైగా రోడ్డుకి అడ్డంగా పెట్టి సంతను పాడు చేస్తున్నాడు. వీడి బండి ఇక్కడ ఉండటానికి వీల్లేదు. చూడు సాంబయ్య, ఇక్కడ బండి పెట్టుకున్నందుకు రోజుకు నాకు 50 రూపాయల పన్ను కట్టాలి. లేకపోతే రేపటి నుండి నీ బండి ఇక్కడ కనబడడానికి వీల్లేదు. మర్యాదగా బండి తీసేయ్. అదండయ్య దొరగారు, ఈ సంత వీధి గ్రామ పంచాయతీకి చెందింది కదా. పంచాయతీ స్థలంలో వ్యాపారం చేసుకుంటే మీకు పన్నెందుకు కట్టాలి? మీరు మోతుబరైతే మీ పొలంలో అవుతారు, ఈ రోడ్డు మీద కాదు. ఈ సంతలో అందరూ ఎలా అమ్ముకుంటున్నారో మేము అలాగే అమ్ముకుంటాం. ఆహానిసలు మేము కష్టపడి వండుకున్న కష్టార్జితంలో మీకెందుకు వాటా ఇవ్వాలి? కనకారావుకి కోపం నాశాలని కంటింది. తన ఎదురుగా ఒక పేదరాశి పల్లెటూరి ఇల్లాలు, అందులోనూ ఆడది నిలదీస్తుంటే వాడి అహంకారం దెబ్బతినింది. ఏమే భద్రమ్మ, నీకు ఎంత పొగరే? నాకే ఎదురు చెబుతావా? నా మాటని కాదంటావా? రేపటి నుండి ఈ బండి ఇక్కడ ఎలా ఉంటుందో నేను చూస్తాను. ఈ కనకారావు పగపడితే మీ బతుకులు వీధిన పడతాయి, జాగ్రత్త అని కనకారావు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. సాంబయ్య భయంతో వణికిపోయాడు. ఎందుకే భద్రమ్మ దొరగారితో గొడవ పెట్టుకుంటున్నావు? వాడు పగబడితే మనల్ని బతకనివ్వడే అని కంగారు పడ్డాడు. కాని భద్రమ్మ అతనికి న్యాయం మన పక్కడున్నప్పుడు ఎవరికి భయపడొద్దండి అని ధైర్యం చెప్పింది. ఆ సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత కనకారావు ఇంట్లో ఒక పెద్ద వేడుక ఏర్పాటు చేశాడు. పట్నం నుంచి వాళ్ల పెద్ద పెద్ద బంధువులు, బంధుమిత్రులు, వ్యాపారులు వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఊరి నాటుకోడి కూర, మసాలా భోజనం పెట్టి తన గొప్పదనం చాటుకోవాలని కనకారావు ఎంతో ఆశపడ్డాడు. ఆ వంట బాధ్యతను తన నమ్మకస్తుడైన నరసింహంకు అప్పగించాడు. పట్నం చుట్టాలంతా గొప్పగా దిగారు. కనకారావు వాళ్ళకెంతో మర్యాద చేశాడు. వంటలన్నీ సిద్ధమయ్యాయి. భోజనానికి అంతా విస్తరాకుల ముందు దర్జాగా కూర్చున్నారు. నరసింహం గర్వంగా నాటుకోడి కూర తీసుకొచ్చి చుట్టాలకు వడ్డించాడు. కనకారావు పక్కనే నిలబడి మీసం తిప్పుకుంటూ గప్పలు పోవడానికి సిద్ధమయ్యాడు. పట్నం బంధువు ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ముఖం చిట్లిస్తూ, ఏంటి కనకారావు గారిదే? ఈ కూరలో కనీసం ఉప్పు లేదో, కారం లేదో, పైగా ముక్కలు అస్సలు ఉడకలేదో, రబ్బరులాగా సాగుతున్నాయంటే. వంట నుండి పచ్చి నీచు వాసన వస్తోంది. ఇదా మీరు మాకు చేసే మర్యాద? మీ ఊరి గొప్పతనమంతా చాటింపు వేస్తే పట్నం నుండి ఇంత దూరం వస్తే మాకు ఈ చెత్త భోజనం పెడతారా? మీ మర్యాదలు తగలయ్యా. మిగతా బంధువులు కూడా అవి మాటలన్నారు. కనకారావుకి అవమానంతో తల తీసేసినట్లయింది. తన పరువు నలుగురిలో పోయినందుకు వాడికి గుండె ఆగినంత పనైంది. నరసింహం భయంతో ఒక మూల వణికిపోతూ నిలబడ్డాడు. ఒరే సన్నాసి, నా పరువు బజారును పడేశావు కదరా! ఈ వంట ఎవరు తింటాడ్రా? నా ఇంట ఈరోజు మొహం దాచుకునే పరిస్థితిని తెచ్చావు. అప్పుడు కనకారావు పక్కనే ఉన్న ఒక గ్రామస్తుడు నెమ్మదిగా చెప్పాడు. అయ్యగోరా,
ఆ పట్నమూలకు నచ్చేలా అద్భుతంగా నాటుకోడి ఉండాలంటే మన ఊర్లో ఆ సాంబయ్య ఒక్కడికే చేతవుతుంది దొరా. వాడి బండి దగ్గర వంట తింటే ఎవరైనా జన్మలో మర్చిపోలేరు. వాడిని పిలిస్తే మీ పరువు ఇట్టే దక్కుతుంది సామే. కనకారావుకు తన అహంకారం అడ్డం వచ్చింది. మొన్ననే బండి తీసేయమని బెదిరించిన పేదవాడి దగ్గరికెళ్ళి ఎలా అడగాలా అంటూ మొదలుపడ్డాడు. కాని బంధువుల ముందు క్షణక్షణానికి పరువు పోతోంది. చేసేదేమీ లేక తన అహంకారాన్ని పూర్తిగా దిగమింగుకొని నేరుగా సాంబయ్య గుడిసెకి బయలుదేరాడు. కనకారావు సాంబయ్య గుడిసె ముందు వెళ్లి నిలబడ్డాడు. సాంబయ్య, భద్రమ్మ వాడిని తమ గుడిసె ముందు చూసి ఆశ్చర్యపోయారు. సాంబయ్య, నా ఇంట్లో పట్నం బంధువులు వచ్చారు. ఆ నరసింహంగాడు వంట చెడగొట్టాడు. చుట్టాల ముందు నా పరువు గాలిలో కలిసిపోతుందిరా. నువ్వు వెంటనే వచ్చి నా బంధువుల కోసం ఆ నాటుకోడి కూరను వండాలరా. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. నా మర్యాదను కాపాడరా. సాంబయ్య భయపడ్డాడు. కాని భద్రమ్మ ధైర్యంగా ముందుకొచ్చింది. తన భర్తను అవమానించిన వాడికి గుణపాఠం చెప్పడానికి ఇదే సరైన సమయం అనుకుంది. దొరగారు పేదవాడిని చూసి ఆ రోజు ఎగతాళి చేశారుగా. ఇవాళ అదే పేదవాడి చేతి వంట కోసం నా గడప తొక్కారు. నా భర్త పరువును, వ్యాపారాన్ని ఎవరు వేలెత్తి చూపకుండా శాశ్వతంగా నిలబెట్టడానికి ఇదే నాకు దొరికిన గొప్ప అవకాశం. నా సమయస్ఫూర్తేంటో వీడికిప్పుడు చూపిస్తాను. అయ్యా కనకారావు గారు, మాకు మీ డబ్బులు అక్కర్లేదు. మా కష్టమే మమ్మల్ని పోషిస్తోంది. నా భర్త మీ ఇంటికొచ్చి వంట చేస్తాడు. మీ బంధువుల ముందు మీ పరువు కాపాడుతాడు. కానీ మీరు నాకొక మాట ఇవ్వాలి. నాకొక షరతుంది. ఏమిటి నీ షరతు భద్రమ్మ? ఏదైనా అడుగు. నా పరువు నిలబడితే చాలు. మీ బంధువులు భోజనం చేశాక ఊరి సర్పంచ్ ధర్మయ్య గారి ముందు రచ్చబండ మీద మీరు అందరి ముందు ఒక మాట చెప్పాలి. నా భర్త సాంబయ్య వంట అద్భుతంగా ఉందని, సంత వీధిలో ఆయన వ్యాపారం చేసుకోవడానికి మీరెప్పుడు అడ్డుపడను అని, ఆయన మీకు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదని గ్రామస్తులందరి ముందు ఒప్పుకోవాలి. అప్పుడే నా భర్త మీ ఇంటికి వస్తాడు. కనకారావుకి వేరే దారే లేదు. తన పరువు కోసం అహంకారాన్ని పక్కన పెట్టి ఆ షరతుకి తల ఊపి ఒప్పుకున్నాడు. సాంబయ్య వెంటనే కనకారావు ఇంటికెళ్ళాడు. వంటగదిలో తనకిష్టమైన తన పాతకాలపు చిట్కాలతో, స్వచ్ఛమైన మసాలాలతో అద్భుతంగా నాటుకోడి కూర, గుమ్మగుమ్మలాడే బగారా అన్నం వండాడు. ఆ వాసనకి కనకారావు ఇంట్లో కోపంగా కూర్చున్న బంధువులందరికీ ఆకలి రెట్టింపైంది. బంధువులందరికీ సాంబయ్య స్వయంగా వెళ్లి వడ్డించాడు. ఆ పట్నం బంధువు మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే కళ్ళు మూసుకొని ఆ రుచిని ఆస్వాదించాడు. అద్భుతం కనకారావు గారు. అసలు ఇలాంటి నాటుకోడి రుచి నేను నా జీవితంలో ఎక్కడా తినలేదయ్యా. ముక్క నోట్లో ఇట్టే కరిగిపోతోంది. ఆ మసాలాలు మా గుండెలకు హత్తుకున్నాయి. మీ ఊర్లో ఇంత గొప్ప వంటవాడు కూడా ఉన్నాడా? ఇందాక జరిగిన దానికి మమ్మల్ని క్షమించండి. ఇప్పుడు మీరు పెట్టిన ఈ భోజనం నిజంగా అమృతం. కనకారావు గర్వంగా ఊపిరి పీల్చుకున్నాడు. కాని లోపల సాంబయ్య నైపుణ్యాన్ని చూసి వాడి మనసు కరిగిపోయింది. ఒక పేదవాడు తన పరువును, తన ఇంటి మర్యాదను ఎంత గొప్పగా కాపాడాడో వారికి అర్థమైంది. మరుసటి రోజు ఉదయం సిరిపురం రచ్చబండ దగ్గర సర్పంచ్ ధర్మయ్య గారు ఆసీనులై ఉన్నారు. ఊరి జనమంతా గుమిగూడారు. భద్రమ్మ, సాంబయ్య చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. కనకారావు ముందుకొచ్చాడు. ఊరి ప్రజలారా, సర్పంచు గారు, నిన్నటిదాకా నా దగ్గర డబ్బు ఉందన్న అహంకారంతో నేను ఒక పేదవాడైన సాంబయ్యను చులకనగా చూశాను. వాడి వ్యాపారాన్ని అడ్డుకోవాలని కుట్ర చేశాను. కాని ఇవాళ అదే సాంబయ్య తన చేతి వంటతో నా పరువును, నా ఇంటి మర్యాదను నా బంధువుల ముందు కాపాడాడు. సాంబయ్య, నువ్వు పేదవాడివి కాదురా. నీ చేతుల్లో గొప్ప నైపుణ్యం ఉంది. నువ్వు ఏనాడు నా దగ్గర తలవంచాల్సిన పని లేదురా. భద్రమ్మ, నీ ధైర్యం, నీ సమయస్ఫూర్తి మీ కుటుంబాన్ని నిలబెట్టిందమ్మా. ఇక నుండి సంత వీధిలో సాంబయ్య వ్యాపారం చేసుకోవడానికి ఎవరూ అడ్డు రాకూడదు. నేను వాడికి ఎప్పుడూ అండగా ఉంటాను. సర్పంచ్ ధర్మయ్య గారు చిరునవ్వు నవ్వుతూ సాంబయ్యని మెచ్చుకున్నారు. చూశావా సాంబయ్య, నిజాయితీగా కష్టపడేవాడికి కాలం ఖచ్చితంగా గొప్ప బహుమతి ఇస్తుంది. నీ చేతి వంట, నీ భార్య అండ మీ పేదరికాన్ని శాశ్వతంగా జయించాయి. కనకారావు గారు నిజం ఒప్పుకోవడం ఆయన పెద్దరికానికి నిదర్శనం.
ఊరి జనమంతా చప్పట్లు కొట్టారు. నరసింహం సిగ్గుతో తలదించుకొని అక్కడి నుంచి పారిపోయాడు. కష్టాలు వస్తే కుంగిపోకూడదు అని నా భార్య చెప్పిన మాట అక్షరాల నిజం. ఈ చేతులు పరుల దగ్గర కష్టపడటానికి మాత్రమే కాదు, నా కుటుంబాన్ని తలెత్తుకుని బతికేలా చేయటానికి కూడా ఉపయోగపడ్డాయి. ఆ దేవుడు నా చీకటి బతుకులో సంతోషపు దీపాన్ని వెలిగించాడు. ఆ రోజు నుంచి సాంబయ్య కోడికూర వ్యాపారం ఊర్లో బ్రహ్మాండంగా సాగింది. సాంబయ్య భద్రమలు ఎలాంటి కష్టాలు లేకుండా ఎంతో ఆనందంగా తలెత్తుకుని జీవించారు. కష్టాలొచ్చినప్పుడు కుంగిపోకుండా మనసులో ఉన్న నైపుణ్యాన్ని, అదే కళను నమ్ముకుంటే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. భార్యాభర్తలు ఒకరికొకరు ధైర్యంగా నిలబడితే ఎలాంటి అహంకారాన్నైనా, కటిక దరిద్రాన్నైనా సులభంగా జయించవచ్చు. ఎదుటి వాళ్ల కష్టం ముందు గర్వం కూడా తలవంచక తప్పదు.